బనగానపల్లిలో ముఖ్యంగా పాత ఆంధ్రా బ్యాంకు రహదారి, అలాగే మెయిన్ బజారు, పాత బస్టాండు, జిఎం టాకీసు రహదారులో ట్రాఫిక్ సమస్య అనేది రోజు రోజుకు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్య ఉదయం దాదాపు 10 గంటల నుంచి మొదలైతే సాయంత్రం 5-6 గంటల వరకు కూడా చాలా రద్దీగా ఉంటుంది. ప్రధానంగా ఈ పాత ఆంధ్రా బ్యాంకు రహదారి అయితేనేమి, మెయిన్ బజార్ అయితేనేమి, పాత బస్టాండ్ ప్రాంతాలు పట్టణంలో ప్రధాన విపణి వీధులు కావడంతో ఎక్కువగా రోజువారీ వ్యాపారాలు కూడా ఈ రహదారుల్లో ఎక్కువగా ఉంటాయి. అందుకు సంబంధించిన దుకాణాలు కూడా ఈ రహదారుల్లోనే ఎక్కువగా మనం చూస్తాము. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయము కేవలం ట్రాఫిక్ రద్దీ అనేది 1-2 సమస్యలతో ముడిపడి లేదు. ఈ తాజాగా బనగానపల్లి పోలీస్ అధికారులు నిన్న స్థానిక వ్యాపారులతో ఈ నేపథ్యంలో ఒక సమావేశం నిర్వహించి దుకాణాలకు వాహనాలలో సరుకుల అన్లోడింగ్, లోడింగ్ సంబంధించి ఒక నిర్దిష్ట సమయాన్ని ఏర్పాటు చేసి ఆ సమయంలోనే నిర్వహించుకోవాలంటున్నారు. దానికి సంబంధించి వారు సహకరించాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులు పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ కేవలం ఇది ఒకటే కోణం కాకుండా ఈ పాత ఆంధ్రా బ్యాంకు రహదారి కూడా పెరిగిన ట్రాఫిక్ అనుగుణంగా లేకపోవడం వల్ల సమస్య ఎదురవుతూ ఉంది. దుకాణాలకు వచ్చేవారు తమ వాహనాలను నిలుపుదలలో కూడా ఒక దుకాణానికి వచ్చేవారు మరొక దుకాణం వద్ద వాహనాలను నిలపడం వల్ల కూడా సమస్య అధికంగా ఉంటుంది. పోలీసు అధికారులు పాతవారు బదిలీ అయి కొత్తవారు వచ్చినప్పుడు వెంటనే ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి కేంద్రీకరించడం, ప్రధాన రహదారుల్లో వచ్చి ఈ మేరకు వారు సూచనలు ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి మామూలే. పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు సమస్య ఏమైనా కానీ. ఈ కోణంలో ఈ పట్టణంలో ట్రాఫిక్ సమస్య అనేది ఎప్పటి చూసినా కూడా ఎక్కడ వేసిన గొంగలి ట్రాఫిక్ సమస్యకు సంబంధించిన నియంత్రణ అనేది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంటుంది. పోలీస్ అధికారులు ఈ నియంత్రణకు సంబంధించిన చర్యలకు శ్రీకారం చుట్టడమే కాక వాటి అమలుకు కూడా నిరంతరం ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే కేవలం 1 రోజు 2 రోజులు అని కాకుండా కొంత పీరియడ్ ప్రజలకు అలవాటు అయ్యేలాగా వాహనదారులకు ఒక వాహనాలను పార్కింగ్ చేసే విషయంలో, రాకపోకల విషయంలో ఒక క్రమశిక్షణ అలవడే వరకు కొంత నిరంతర నిఘా చర్యలు పోలీసు అధికారులు ప్రాధాన్యం ఇస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉంది. సో పోలీసు అధికారులు కొద్ది రోజులన్నా నిరంతరం ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న రహదారుల్లో నియంత్రణ చర్యలను ప్రతిరోజు కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది.